ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ పై యూరోపియన్ యూనియన్ 1080 కోట్ల జరిమానా విధించింది. డిజిటల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు EU ఈ చర్య తీసుకుంది. EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు ఎక్స్ కు 120 మిలియన్ యూరోలు లేదా సుమారు 1080 కోట్లు జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం ఎక్స్ ప్లాట్ఫామ్ పారదర్శకత, వినియోగదారు రక్షణకు సంబంధించిన 3 కీలక నియమాలను ఉల్లంఘించింది. ఇది బ్లూటిక్ మార్క్ ప్రకటనల డేటాబేస్ విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించుండవచ్చని EU పేర్కొంది. DSAలో నిర్దేశించిన పారదర్శకత ప్రమాణాలకు ఎక్స్ అనుగుణంగా లేదని EU పేర్కొంది. DSA ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించవచ్చని కూడా కమిషన్ స్పష్టం చేసింది. EU నివేదికల ప్రకారం ఎక్స్ లో ఉన్న నీలిరంగు చెక్ మార్కులు వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి రూపొందించారు. ఇది స్కామ్లు, నకిలీ ఖాతాల తారుమారు ప్రమాదాన్ని పెంచుతుంది. కమిషన్ దీన్ని మోసపూరిత డిజైన్ గా అభివర్ణించింది. ఇది ఆన్లైన్ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుందని EU పేర్కొంది. ప్లాట్ఫామ్లు తమ అన్ని ప్రకటనల డేటాబేస్ ను EUకి అందించాలి. ప్రకటనలను ఎవరిస్తున్నారు? వారి టార్గెట్ ఆడియన్స్, ప్రకటనదారుల ఉద్దేశం గురించి స్పష్టమైన సమాచారంతో సహా అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎక్స్ డేటాబేస్ కు అందజేస్తున్న సమాచారం అసంపూర్ణంగా ఉందని EU కమిషన్ గుర్తించింది. ఎక్స్ ప్లాట్ఫామ్ పరిశోధకులు డేటాను యాక్సెస్ చేయడానికి అనవసరమైన అడ్డంకులను సృష్టిస్తుందని EU దర్యాప్తులో వెల్లడైంది. ఈ చర్య పారదర్శకత, ప్రజా ప్రయోజనాల స్ఫూర్తికి విరుద్ధమని EU చెబుతోంది. మోసం, ప్రకటనల అణిచివేత, పరిశోధనకు ఆటంకం కలిగించడం యూరోపియన్ డిజిటల్ చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని EU ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.